హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇప్పుడిప్పుడే కొద్దిగా మెరుగున పడుతుంది అనుకుంటున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి, మరి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు, అదే రకంగా ఫ్యూచర్ సిటీ, అదే రకంగా ఈ హైడ్రా, ఇలాంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణం. అయితే ప్రభుత్వం ముక్కుసూటిగా ముందుకు వెళ్ళడం అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక దెబ్బ అన్న అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా, కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కూడా హైడ్రా మీద ముఖ్యమంత్రి గారు అంత దూకుడుగా వెళ్ళడం కాదేమో, పెద్ద పెద్ద వాళ్ళను ఓకే చేశారంటే అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న వాళ్ళను, బడుగు జీవులను కూడా ఈ కబ్జాల పేరిట వాళ్ళను కూల్చేయడం, వాళ్ళకు రోడ్డున పడేసే ప్రయత్నం చేయడం అనేది కొంత పొలిటికల్‌గా ఇబ్బందికరమైన పరిస్థితి ముఖ్యమంత్రికి క్రియేట్ చేసే అవకాశం ఉంది అన్న అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రైట్. ఎవరో ఒకరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కదా! అంతిమంగా ఇదే రకంగా ఈ చెరువులు, నాలాలు వాటికి సంబంధించి కబ్జాలు చేసుకుంటూ పోతుంటే రేపు 3,500కు పైచిలుకు గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటలు ఉంటే ఇవాళ ఎన్ని ఆక్రమణలకు గురైనాయి? నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ చేసిన దాని ప్రకారం దాదాపు 3,100 చెరువుల్లో కబ్జాలున్నాయి. ఎఫ్‌టీఎల్ లోపల నిర్మాణాలు కట్టుకున్నారు. బఫర్ జోన్‌లను డిస్టర్బ్ చేశారు అని చెప్పి తేలింది. సో, ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి చర్య ఒకటి తీసుకోకపోతే, ఒక ముక్కుసూటిగా ముందుకు వెళ్ళకపోతే చెరువులు, కుంటలు వచ్చే తరానికి ఉంటాయా? ఒకవేళ భారీ వర్షాలు గనక సంభవిస్తే అప్పుడు సిటీ పరిస్థితి ఏంటి? మనం చూస్తున్నాం గదా! ముంబైలో ఏం జరిగింది? ఆహ్, ఆహ్, చెన్నైలో ఏం జరిగింది? 5, 6 సార్లు ఉదంతాలు మనం చూసాం. వెరీ రీసెంట్‌గా విజయవాడ కనిపిస్తుంది. బుడమేరు, మున్నేరు పొంగితే వాటికి నీళ్లు వెళ్ళిపోయే దారి లేక మొత్తం సిటీలోకొచ్చేసినాయి. గత 10 సంవత్సరాల్లో అక్రమంగా ఆక్రమించి నాలాలను ఆక్రమించి కట్టుకోవడం వల్ల మొత్తం నీళ్ళొచ్చేసి విజయవాడ మునిగిపోయింది. ఇప్పుడు వరద సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. దాతల విరాళాల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు కూడా రావాలా? సో, హైడ్రా లాంటి ఒక యాక్టివిటీ చేపట్టకపోతే, కొంత గట్టిగా నిక్కచ్చిగా వెళ్ళకపోతే ఈ ఆక్రమణలకు అంతేది? ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడు, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి లాంటి వారు ఇక్కడ దౌర్జన్యంగా కాలువలను, చెరువులను ఎఫ్‌టీఎల్‌లో కట్టుకున్న పరిస్థితి, వెంచర్‌లేసిన పరిస్థితి. వెంచర్‌లేసి కోట్లు కొల్లగొట్టుకున్న పరిస్థితి. పాపం వాటిలో కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత దారుణం అంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నిఘా ఏం చేస్తుంది? అనుమతులు ఎట్లిస్తున్నారు? అందరి మీద యాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఓన్లీ బాధితులు ఎవరైతే కొనుక్కున్నారో, వాటిలో నివాసం ఉంటున్నారో వాళ్ళను కూల్చివేసి రోడ్డు మీద పడేయడం కాదు. అసలు పర్మిషన్‌లు ఇచ్చారు. వాళ్ళకి గదా తగలాల్సింది. మరి హైడ్రా ఓన్లీ ఆక్రమణలు కూల్చివేత, ఇప్పుడున్న వారిని ఇబ్బంది పెట్టడమా? లేకపోతే గతంలో నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్‌లు ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేందుకు సాహసిస్తుందా? సేమ్ టైమ్ బీఆర్ఎస్ లాంటి పార్టీలు అయితే ఇంకా అడుగు ముందుకేసి చెప్తున్నాయి. అంటే ముఖ్యమంత్రి సోదరుడు ఆక్రమిస్తే ఓ లెక్క, సామాన్యులు ఆక్రమిస్తే ఓ లెక్కన, వీళ్ళయి కూల్చివేస్తారు, ఆయనకేమో నోటీస్ ఇచ్చి ఊరుకుంటారా అని చెప్పి. సో, చర్య మంచిదే. కానీ వెళుతున్న విధానంలో మరి రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు అది ఏంటి అనేది అనుమానాలు రేకెత్తిస్తాయి. పొలిటికల్‌గా కూడా ఎంబారసింగ్ పరిస్థితి. ఇప్పుడు మూసీ పరిరక్షించాలంటే ఖచ్చితంగా మూసీ పక్కనున్న ఆక్రమణలను తొలగించాలా? తొలగిద్దామంటే ఇప్పుడు ఎవ్వరైనా మార్కింగ్ ఎయడానికెళ్తేనే ఆఫీసర్స్‌ని కొట్టినంత పని చేస్తున్నారు. తరిమేసినంత పరిస్థితి. మేము పోమంటున్నారు. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఎందుకు పోతాం అంటున్నారు. సో, మరి మూసీకి భారీ వరదొస్తే అప్పుడేంటి పరిస్థితి వాళ్ళు? ఆ ఇళ్ళే కదా కొట్టుకుపోయేవి. మనం గతంలో చూసినాం గదా! 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో వచ్చిన వరదలు చూసిన వాళ్ళందరికీ తెలుసు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో గూడా చెప్పా. సఫీల్‌గూడ చెరువు బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాలో నేను బోట్‌లలో తిరిగాను 2000 సంవత్సరం ఆగస్ట్‌లో భారీ వరదలొచ్చినప్పుడు. తర్వాత నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న కాలనీలో కూడా బోట్‌లో తిరిగిన పరిస్థితి. బోట్‌లో తిరిగి షూట్ చేసాం, ఇంటర్వ్యూలు చేసాం ఆ బాధితులకు సంబంధించి. సో, అలాంటి పరిస్థితి ఇంకా కొన్ని కాలనీలకు ఇంకా ఇప్పుడు ఎక్స్‌పాండ్ అయింది. 2000 సంవత్సరంలో ఉన్న హైదరాబాద్ సిటీకి ఇవాళ 2024 సంవత్సరంలో ఉన్న హైదరాబాద్ సిటీకి ఎంత మార్పుందో మనకు తెలుసు. అంటే ఇంకా ఎన్ని చెరువులు, ఇంకా ఎన్ని కాలువలు ఆక్రమించుకొని నిర్మాణాలు జరిగినాయి. సో, దీంట్లో రాజకీయపరమైన కామెంట్స్ అవి పక్కన పెడితే, ప్రభుత్వం మాత్రం అంటే ఎవరైతే వాటిలో నివాసం ఉంటున్నారో వారి పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నట్టుగానే, బడాబాబులుంటే కూడా వారి విషయంలో కూడా నిక్కచ్చిగా ఉండాలి. అందులో ముఖ్యమంత్రి సోదరులున్నా, బంధువులున్నా కూడా అదే నిక్కచ్చిగా ఉండాలి. అప్పుడే హైడ్రాకు సంబంధించిన ఏదైతే
ఒక కార్యక్రమం, ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. దానికి సంబంధించి సజావుగా సాగే అవకాశం ఉంది. కానీ రాగద్వేషాలు చూపిస్తూ, కొంతమందిని మినహాయిస్తూ, కొంతమంది మీదనే చర్యలు తీసుకుంటామంటే మాత్రం అంతిమంగా అది పొలిటికల్‌గా ఒక మచ్చనే మిగులుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అయితే హైడ్రా ఆపరేషన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుందా అంటే నేనైతే ఉండదనే చెప్తాను. సరే, ఇప్పుడు కొన్ని చెరువుల్లో ఆక్రమణలు, వాటి ద్వారా కట్టిన అపార్ట్మెంట్లు, అవి ఉండొచ్చు. కానీ ఇండ్లు అయితే చాలా తక్కువ. తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పాండ్ అవుతుంది ఆ ఏరియాలో కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన వెంచర్‌లు ఉన్న చోట మంచి, అంటే ఎఫ్‌టీఎల్‌లు, బఫర్ జోన్‌లు లేని చోటనే అనుమతులొచ్చిన పరిస్థితి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నేనైతే ఇప్పుడు తాజా ఈ హైడ్రా ఆపరేషన్స్ ఉంటాయని చెప్పి నేను అనుకోను. కాకపోతే పాత వెంచర్‌లలో కొన్నవాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళు తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. అయితే ఎవరైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు అదనంగా చెక్ చేసుకోవాల్సిన అంశాలలో ఇప్పుడు ఈ ఎఫ్‌టీఎల్ అండ్ బఫర్ జోన్‌లు కూడా చేరాయి కాబట్టి ఇంకా మరింత జాగ్రత్తగానే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను హైడ్రా ఆపరేషన్స్‌కి సంబంధించి. ఇంకొక పొలిటికల్ రప్చర్ జరుగుతుంది త్రిబుల్ ఆర్‌కి సంబంధించి. త్రిబుల్ ఆర్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంత బానే కార్నర్ చేస్తుంది. సేమ్ టైమ్ ఆయా గ్రామాల ప్రజలు పెరిగిన భూముల ధరల వల్ల కూడా మా భూములు కోల్పోతామన్న ఆందోళనతో అక్కడ ఈవెన్ సర్వేలు కూడా చేయించని పరిస్థితి. 3 సర్వే సంస్థలు కూడా రాత్రులు డ్రోన్‌లు ఉపయోగించి సర్వేలు చేస్తున్నారు. కొంతమంది డ్రోన్‌లు రాత్రుల్లో ఏం కనపడతదని చెప్పి ఒకాయన ఎవరో కామెంట్ చేశారు పాపం. బాస్, ఇండో భారత్ సరిహద్దులో అలాంటి రాత్రిపూట చూసే డ్రోన్‌లుండబట్టే ఈ మాత్రం మనం జాగ్రత్తగా ఉన్నాం. రాత్రిపూటనే అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంటాయి. చొరబాటుదారులు వస్తుంటారు. వాళ్ళ మీద నిఘా పెట్టడానికి రాత్రుళ్ళు చూసే డ్రోన్‌లనే వినియోగిస్తున్నారు. నిన్న ఇవాళ కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి. మనందరికీ తెలుసు 2016 ఆ టైంలో సర్జికల్ స్ట్రైక్, ఆ టైంలో కూడా మనం చూసాం. రాత్రిపూట సంచరించే డ్రోన్‌లను వాడిన పరిస్థితి. సో, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనపడతాయా అని చెప్పి ఎవరో కామెంట్ చేశారు. సో, ఈ త్రిబుల్ ఆర్ ఏరియాలకు సంబంధించి కూడా ఈ అలైన్‌మెంట్ మార్పులు, చేర్పులు గతంలో ప్రతిపాదించినదాన్ని మార్చడం మీద మళ్ళీ పొలిటికల్ రప్చర్ జరుగుతుంది. ఇది కొంత రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. హైడ్రా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకోను. ఒకవేళ ఉన్నా కూడా లెస్ దెన్ మైనర్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ త్రిబుల్ ఆర్‌కి సంబంధించి ఈ గందరగోళం మాత్రం రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడుతుందనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. ఒక ఫ్యూచర్ సిటీ వైపు మాత్రమే సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే వైపే కనిపిస్తుంది. ఇక శ్రీశైలం హైవే అయితే స్కై రాకెటింగ్ ఉన్న పరిస్థితి. కాబట్టి ఆ రూట్‌లో ఇంకా ముందుకు వెళితే, అంటే సాగర్ రోడ్‌లో మాల్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్, ఇటు శ్రీశైలం వైపు అయితే అమన్గల్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న పరిస్థితి. సో, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ మీద ఈ త్రిబుల్ ఆర్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకోను. కాకపోతే రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడైతే వస్తుందో దానికి లోపల ఉంటామా బయట అనేది ఆహ్, బ అందర్ బహార్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. లోపల ఉంటున్నామా బయట ఉంటామా? లోపల ఉంటుంటే ల్యాండ్ వాల్యూ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. బయట ఉంటే ల్యాండ్ వాల్యూ కొద్దిగా తక్కువ పెరుగుతుంది. అదే సమయంలో వాల్యూ ఎంతున్నా సరే గానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో భూములు పోతాయా? ఇట్లాంటి చర్చ జరుగుతున్న పరిస్థితి. దానికి తోడు మంత్రులకు సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి కొంతమంది పేర్లు వినిపించడం అనేది కొంత ప్రభావం చూపిస్తుంది. త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌లో గందరగోళం అనేది మాత్రం కొంత రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తుంది చెప్పి అనుకోవచ్చు. హైడ్రా ప్రభావం తక్కువ. రీజనల్ రింగ్ రోడ్‌కి సంబంధించిన గందరగోళం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. బట్ అల్టిమేట్‌గా గత సంవత్సరం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్తబ్దుగానే ఉంది. అంటే మరీ ఆగిపోలేదు. అలాగని మరి వేగం పుంజుకోలేదు. ఇంకా ఇప్పుడు సీజన్ వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నేను ఈ మధ్య చాలా మందితో మాట్లాడాను. ఇప్పుడు ఏంటంటే మనకు దసరా నుంచి రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన మార్కెట్ పుంజుకుంటుంది. ఎప్పటిదాకా మే, జూన్ దాకా అది ఉంటుంది. మళ్ళీ వర్షాలు ప్రారంభమైనాయంటే మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. ఈ 9 నెలలు చాలా క్రూషియల్. బట్ అలాంటి క్రూషియల్ టైమ్ ప్రారంభమవుతున్న సందర్భంలో ఒకవైపు హైడ్రా, ఇంకొక వైపు రీజనల్ రింగ్ రోడ్‌కి సంబంధించిన అలైన్‌మెంట్‌లో గందరగోళం అనేది కొంత ప్రభావం చూపిస్తున్నట్టుగా ఉంది. బట్ ఏదేమైనా రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఆయా ప్రాంతాలలో వస్తున్న కొత్త ప్రాజెక్టులు ఏంటి అనేది ప్రధానమైన ప్రాతిపదిక. ఎందుకంటే చాలామంది ఎగ్జిస్టింగ్ హైవేల పక్కన తీసుకుంటే బాగుంటదన్న ఒక భ్రమలో ఉన్నారు. సో, అలాంటి వాళ్ళని ఏం చేయలేము. ఎందుకంటే కొన్ని హైవేల మీద ఎంత చేసినా కూడా పెద్దగా పుంజుకోదు. కరీంనగర్, సాగర్ లాంటి హైవేలు. లక్కీగా సాగర్‌కి ఏంటంటే రైట్ సైడ్ ఫ్యూచర్ సిటీ వస్తుంది కాబట్టి కొంత ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ డల్లే. సో, మిగతావి కొన్ని రొటీన్‌గా ఉండేవండి. ముంబై కావచ్చు, బెంగుళూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, నాగ్‌పూర్ హైవే కావచ్చు. ఇవి రొటీన్‌గా ఉండే హైప్‌లోనే కొనసాగుతున్న పరిస్థితి. సో, లేటెస్ట్ దాని ప్రకారం ఇప్పుడు సీజన్ ప్రారంభమవుతుంది. త్రిబుల్ ఆర్‌కి సంబంధించిన గందరగోళాన్ని ప్రభుత్వం వీలైనంత మట్టుకు తొందరగా దాన్ని సమసిపోయేరకంగా చేసి అలైన్‌మెంట్ ఖరారు చేస్తే బెటర్ అన్నది చాలామంది
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఆఫ్‌కోర్స్ నాది కూడా పర్సనల్ అభిప్రాయం అదే. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్‌కి సంబంధించి అలైన్‌మెంట్ క్లారిటీ వస్తే అప్ టు రీజనల్ రింగ్ రోడ్ హెచ్ఎండిఏ కూడా ఎక్స్‌పాన్షన్ కార్యక్రమం జరగాలి. దానికి సంబంధించి 2050 మాస్టర్ ప్లాన్ డిసెంబర్ కల్లా నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇది గనక నోటిఫై అయితే అప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే 9 నెలలు రియల్ ఎస్టేట్ రంగం కొంత పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. బట్ మీన్ వైల్ ఈ 2 ఇష్యూస్‌లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కొంత పుంజుకునే అవకాశం ఉంది. అఫ్‌కోర్స్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం హైకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఓవరాల్ 14,000 ఎకరాలలో 4,207 ఎకరాలలో ఫార్మా హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. అది మేడిపల్లికి దగ్గరలో వస్తుంది. సో, ఫస్ట్ ప్రయారిటీగా అది టేకప్ చేస్తామని గవర్నమెంట్ చెప్పడం వల్ల ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పుడు అమెజాన్ డాటా సెంటర్, పవర్ గ్రిడ్, అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత ఫ్యాబ్ సిటీ అటువైపే ఫార్మా హబ్ వైపే ప్రధానంగా జరుగుతాయి. ఆ మధ్యలో ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్స్ సంస్థలు అది కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు స్పోర్ట్స్‌కి సంబంధించి క్రికెట్ స్టేడియం మీద కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్‌లో బెంగుళూరులో జరిగే సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఇప్పుడు ఫార్మా హబ్ మేడిపల్లి అండ్ తాటిపర్తి ఆ మధ్య ప్రాంతంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఆ సంస్థలు ముందుగా అడుగుపెట్టే సంకేతాలైతే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఇక నార్త్‌కి సంబంధించి చూస్తే అమెజాన్ డాటా సెంటర్ ఆల్రెడీ వర్కింగ్, పవర్ గ్రిడ్ ఆల్రెడీ వర్కింగ్. దాని పక్కనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ ఏసారు. మొన్న 3 డేస్ బ్యాక్ నేను వెళ్ళాను. వాళ్ళు మ్యాపింగ్ చేస్తున్నారు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ ఏ కన్‌స్ట్రక్షన్ రావాలనేది మ్యాపింగ్ చేస్తున్నారు ఆ ఏరియాలో. సో, నాకు తెలిసి ఆ మ్యాపింగ్ అది పూర్తయిన తర్వాత కన్‌స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుద్దని అనుకుంటాను. బట్ మీన్ వైల్ లేట్ కాకుండా ఈ సంవత్సరం నుంచే ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సులను హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రారంభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. సో, యూనివర్సిటీ కార్యక్రమాలు ఆల్రెడీ ఆపరేషన్స్ ఈ సంవత్సరమే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే భవనం పూర్తవుతుందో అప్పుడు అక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఇది మాత్రం ఈ లైవ్లీవుడ్ కనిపిస్తుంది. వీటన్నింటితో పాటు ఫార్మా హబ్‌కి సంబంధించి ముందు గవర్నమెంట్ టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫార్మాసిటీ పేరిట ల్యాండ్స్ తీసుకున్నారు కాబట్టి ముందు ఫార్మా హబ్ మేము చేస్తున్నాం. పూర్తి స్థాయిలో కాకుండా 1/3 ఆఫ్ ల్యాండ్ చేస్తున్నామని చెప్పుకోవాల్సిన అగత్యం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా హైడ్రా అండ్ త్రిబుల్ ఆర్‌కి సంబంధించిన క్లారిటీ గనక ఇస్తే ఇప్పుడు దసరా నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి వ్యాపారం పుంజుకునే అవకాశాలున్నాయి కాబట్టి ఇంకొద్దిగా మెరుగు దిశగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశాల మీద ఫోకస్ చేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. బట్ ఐ డోంట్ నో రియల్ ఎస్టేట్ రంగం నుంచే నేను వచ్చానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో చెప్పుకున్నారు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే దసరా ఆ సందర్భంలోనే ఈ గందరగోళానికి కూడా ఆయన తెరదించాల్సిన అవసరం ఉంది అన్నది నా అభిప్రాయం, ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ఓవరాల్‌గా ఇది రియల్ ఎస్టేట్ రంగంలో మాట్లాడుతున్నప్పుడు ప్రధానంగా ఈ 2 అంశాలు చర్చకొస్తున్నాయి. సో, నా కామెంట్ చేద్దామనే ఉద్దేశంతోని ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై అబ్జర్వేషన్స్ అండ్ అనాలిసిస్ ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే నేను కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో, ఓవరాల్‌గా ఇది థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.